కొత్తగా ట్రై చేసిన బిగ్ బాస్, చెత్తగా ఆడిన హౌస్మేట్స్. బిగ్ బాస్ డే 23 గురించి నా ఒపీనియన్ ఇదే. వెల్కమ్ టు ఆల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మెయిన్గా నాకు ఒకటి చెప్పండి, బిగ్ బాస్ కొత్తగా ట్రై చేశాడు సరే, ఈ హౌస్మేట్స్ సరిగ్గా ఆడుతున్నారా లేదా కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ రాము మాట్లాడాడు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే సుమన్ శెట్టి గారు కూడా ఎర్రగా తీశారు ఈ ఎపిసోడ్లో. రాము, సుమన్ శెట్టి గారు బాగా ఆడారు అని మీరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్లో తెలియజేయండి. ఇక మొదలు పెట్టేద్దాం రివ్యూ. సో స్టార్టింగే తనుజ ఏడుపు. సో ఎందుకంటే సంజన గారు ఇరిటేట్ చేస్తున్నారు, సంజన గారు ఆమెని బాగా డామినేట్ చేస్తున్నారు. సంజన గారు మాట్లాడే గురించే వీళ్ళిద్దరికి పడట్లేదు. బట్ ఇక్కడ తనుజ ఒపీనియన్ ఏంటంటే, భరణి గారు నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేస్తారు కదా, కూతురుగా అంటారు కదా, భరణి గారు ఎందుకు నాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు అనేది తన పాయింట్. బట్ ఇక్కడ ఏడుపులతోనే సాగుతా ఉంది బిగ్ బాస్ మొత్తం. చిరాకు వచ్చేస్తుంది. బట్ కంటెంట్ తక్కువ, ఏడుపులు ఎక్కువ అని కూడా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవి ఇలా ఉండగానే చిన్న స్కిట్ ఒకటి జరిగింది, కొంచెం ఎంటర్టైన్ అయ్యాం ఈ ఎపిసోడ్లో. అది తనుజ, రీతు ఎంటర్టైన్ చేశారు. బట్ ఇమాన్యుల్ కూడా ఆ ఎపిసోడ్లోకి వచ్చి తను చాలా బాగా చేశాడు. సో అప్పుడప్పుడు ఇమాన్యుల్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే తనుజ, రీతు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవాలి. సో ఇది ఇలా ఉండగానే బిగ్ బాస్ అయితే కొత్తగా ట్రై చేశాడు నామినేషన్స్ని. సో లూడో టైప్ ఆఫ్ గేమ్ సెటప్ చేసి, సో పవన్ని సంచాలకుగా పెట్టి, పవన్ని మెయిన్గా పెట్టి 4 టీమ్స్ చేసి, 4 టీమ్స్ని మీరు అవతల టీం వాళ్ళని నామినేట్ చేయాలన్నట్టుగా పెట్టాడు. బాగా అనిపించింది. కానీ ఈ హౌస్ మేట్స్ ఉన్నారే, దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాలా, చెత్త చేసి పడేశారు. బట్ రాము అలాగే సుమన్ శెట్టి గారు మటుకు ఎర్రకు కొట్టేశారు. సో మెయిన్గా రాము అయితే ఈ ఎపిసోడ్లో హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సంజన గారిని డిఫెండ్ చేసుకునే విధానం, సంజన గారిని నామినేట్ చేసేటప్పుడు తను మాట్లాడిన పాయింట్ల కంటే కూడా తను మాట్లాడిన కాన్ఫిడెన్స్ అయితే ఏదైతే ఉందో వేరే లెవెల్ అసలు. అలాగే సుమన్ శెట్టి గారు కూడా రీతుని నామినేట్ చేసినప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు. ఇది ఇలా మాట్లాడితే మీకు ఖచ్చితంగా మీకు ఆదరణ వస్తుంది. ఇదే కదా ఆడియన్స్ కోరుకునేది, ఎవరి నుంచైనా. నాట్ ఓన్లీ రాము గురించి, సుమన్ శెట్టి గారి గురించి, ఎవరి గురించి ఇదే కోరుకుంటారు. బట్ రాము అయితే సంజన గారితో చాలా బాగా డిఫెండ్ చేస్తారు. సంజన గారు అంత ఈజీగా ఏం మాట్లాడలేదు, ఆమె కూడా చాలా ఓవర్గా మాట్లాడింది. ఒక పాయింట్ అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చో గుర్తుపెట్టుకో అంటుంది. సో అలాంటి వర్డ్స్ తీసినా కూడా రాము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇది చాలా బాగా అనిపించింది. అలాగే హరీష్ గారిని నామినేట్ చేసినప్పుడు తనుజ కూడా కొంచెం ఓవర్ డిప్ అయినా కూడా చాలా గట్టిగా, చాలా ఓపెన్గా, చాలా గట్టిగా మాట్లాడింది. సో ఇలాంటివి పాయింట్లు చాలా వచ్చాయి ఈ ఎపిసోడ్లో. అలాగే శ్రీజ, రీతు మధ్య జరిగింది కూడా కొంచెం అటు ఇటు అయింది. బట్ శ్రీజ కొంచెం కంట్రోల్గా మాట్లాడుంటే బాగుంది అనిపించింది. ఇక్కడ ఆ మాట్లాడే తీరు మనకు అర్థమైపోయింది ఎపిసోడ్ చూసినప్పుడు, ఓ వీళ్ళు మాట్లాడుతున్నారు లేదు అనేటట్టు. సో ఈ ఎపిసోడ్లో హీరో ఎవరో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఇక ఫ్లోరా గారు యాజ్ యూజువల్ ఆమె నామినేట్ చేయగానే నేను యాక్సెప్ట్ చేస్తాననేసింది. బట్ అవతల నామినేట్ చేసినప్పుడు మంచి పాయింట్ మాట్లాడింది. కానీ ఫ్లోరా గారు నామినేట్ చేసినప్పుడు మటుకు ఓకే చేసేసింది. నేను మార్చుకుంటాను, నేను ఇంతకుముందు కంటెంట్ ఇవ్వలేదు, నాకు లాంగ్వేజ్ పర్వాలేదు, మార్చుకుంటాను. బట్ ఏదో ఒకటి కొంచెం డిఫెండ్ చేసుకునేలాగా ఏదైనా 2-3 పాయింట్లు మాట్లాడుంటే బాగుండేది. ఎవరైతే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గేమ్లో ఉంది అనుకుంటారు. బట్ ఆమె యాక్సెప్ట్ చేయడం తీసుకోలేరు ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఇది ఫ్లోరా గారు మార్చుకోవాలి, మార్చుకోవట్లే. ఇక ఫైనల్గా ఎవరెవరు నామినేషన్లో ఉన్నారంటే 5 మంది లేడీస్, ఒక జెంట్ ఉన్నాడు. ఆ జెంట్ ఎవరో కాదు, హరీష్ గారు అయితే ఉన్నారు. ఇటు వచ్చేసి ఫ్లోరా, రీతు, శ్రీజ, దివ్య, సంజన గారు, ఈ 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో నేనైతే శ్రీజ కానీ ఫ్లోరా కానీ ఎలిమినేట్ అవుద్ది అనుకుంటున్నా. మిస్ అయితే హరీష్ గారు. సో వీళ్ళు ముగ్గురులోనే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా. ఎందుకంటే రీతు ఎంతో కొంత నెగిటివ్గా ఉన్నా కూడా రీతు ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది. సంజన గారు కూడా చిరాకు తెప్పిస్తున్నా, ఆమె కూడా ఎంతో కొంత ఇస్తుంది. చిరాకు ఖచ్చితంగా నచ్చట్లే గేమ్ అది. కానీ ఫస్ట్లో ఇనిషియల్గా ఆమె ఇచ్చిన కంటెంట్కి అయినా ఉండే ఛాన్స్ ఉంది. దివ్య అయితే ఎట్టి పరిస్థితిలో పోదు, ఎందుకంటే తను చాలా క్లారిటీగా ఉంది. తను ఎవరైతే శ్రీజ దివ్య నామినేట్ చేసిందో ఆ పాయింట్ కూడా కట్టగలేవు. మీరు నామినేట్ అయితే ఎలా ఉంటారో చూడాలనుకుంటుంది. బట్ దానికి దివ్య ఇచ్చిన ఆన్సర్స్ కూడా బాగున్నాయి. బట్ దివ్య అయితే కాదనుకుంటున్నా. సో ఇది గైస్ బిగ్ బాస్ డే 23 గురించి నా రివ్యూ. సో చిరాకు ఎక్కువ తెప్పిస్తున్నారు, ఏడుపులు ఉన్నాయి, కంటెంట్ తక్కువైపోతుంది. కొంచెం బిగ్ బాస్ కూడా కొంచెం ట్రై చేసాడు కొత్తగా, ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేసి ఆ వైల్డ్ కార్డ్ తేవడం, వాళ్ళ మధ్యలో కొంచెం గేమ్లు పెట్టడం ఇంట్రెస్టింగ్గా. లాస్ట్ టైం కూడా మండే గేమ్స్ ఇస్తే అంతా ఫౌల్ చేసి పెట్టేశారు. బట్ వీళ్ళు చెత్తగా ఆడుతున్నారు అనేది నా ఒపీనియన్. కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరగాలి, అప్పుడు బిగ్ బాస్కి ఆదరణ పెరుగుతుంది. లేస్తే ఏదో రివ్యూస్ వస్తున్నాయి, ఏదో వ్యూస్ వస్తున్నాయి, నేషనల్ మీడియా అంటున్నారు కానీ, బట్ దాని తగ్గట్టు కంటెంట్ ఇస్తే కదా న్యూట్రల్ ఆడియన్స్ చూడాలి. చూసినాడు ఓకే ఈ గొడవ ఇలా ఉంది కదా, సో ఈ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఇలా ఉంది, ఎంటర్టైన్ అయ్యాం, ఓ ఇలా జరుగుతుంది బిగ్ బాస్ అనే బజ్ క్రియేట్ అవ్వాలి. ప్రోమోలో ఉన్నది గేమ్లో కనిపించట్లా. నాకైతే నీరసం వచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.